దొంగతనానికి గురైన ఫోన్లతో పాటు పోగొట్టుకున్న 2 కోట్ల రూపాయల విలువైన 591 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు రాచకొండ పోలీసులు. రికవరీ చేసిన ఫోన్లను పోగొట్టుకున్న వారికి అందజేశారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 339, భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 103, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 149 ఫోన్లు, మొత్తం 591 ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు. బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు నమోదు చేసి తమ యొక్క IMEI నెంబర్ ఇవ్వడం ద్వారా త్వరితగతిన రికవరీ సాధ్యమవుతుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు. बच्चागिरी विष्णु का most sought after for any victim to get his phone back. A lot of emotional attachment will be there for any person with his cell phone in this modern world, where most of things are going smart and a lot of things you connect with your cell phone. Your a lot of interactions, your WhatsApp messages, your photographs, a lot of good memories will be there in your cell phone. Maybe good or bad, but that is what the world is now these days. కాబట్టి ఇటువంటి చాలా అటాచ్మెంట్ ఉన్న దాంట్లో చాలామంది సెల్ ఫోన్స్ పోయినప్పుడు వాళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారు. అందుకోసమనే మా క్రైమ్స్ ఆఫీసర్స్ అంతా ఈ సెల్ ఫోన్ పోయిన వాళ్ళకు మళ్ళీ రిస్టోర్ చేయాలి. యూ గివ్ ఏ సెల్ ఫోన్ విచ్ ఇస్ you lost and you buy a much better cell phone and give it to a son, a daughter, a friend. It will not give you much happiness to them. But if you replace, if you give the same phone which you has lost maybe months ago or maybe yesterday or something, I chala emotionally connected. So to get that connectivity from the police side, from a crime investigation endeavors, we try to put you that we will be at the service all the times. In this, we have got 591 cell phones recovery. Central Equipment Identification Register, CIR. This portal is there. This portal, once ఎవరైనా సెల్ ఫోన్ పోయినప్పుడు ఇందులో మీరు విత్ యువర్ IMEI నెంబర్తో ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో యాక్షన్లో మేము కనుక్కుంటాం. Sometimes you may not have that, but this portal can identify. If you give the number also, the phone can be tracked down. అలా చేసి ఇప్పుడు ఐడెంటిఫై అయిన తర్వాత మనము 3-4 మెథడ్స్లో వీటిని రికవరీ చేయడం జరిగింది. Sometimes we call the person who is using it. So he is also innocent victim. It's not that he has stolen your phone, but ఆయన కూడా ఎవరి దగ్గర కొనుక్కున్నారు. అది కొందరు వాలంటీర్కి ఇచ్చారు, అరే సార్ నాకు తెలియదు ఇట్లా అని ఇచ్చారు. కొందరు మేము వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. కొందరు వాళ్ళే పంపించారు, మాకు తెలియకుండా మనకు ఉన్నామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించి పంపించారు. సో ఇట్లా మొత్తము మనము ఇప్పటి వరకు 3213 ఫోన్స్ను సీజ్ చేశాం. ఇది హైదరాబాద్ కమిషనరేట్ హైయెస్ట్ ఉంది, ఫార్వర్డ్ హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ ఉంది. నెంబర్ ఆఫ్ ఫోన్స్ దీన్ని రికవర్ చేసిన దాంట్లో